అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ ఇప్పటికీ వైమానిక దాడులు చేస్తూనే ఉంది. 2023 అక్టోబర్లో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వేలాది మంది చనిపోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఇజ్రాయెల్ గాజాపై ఈ వైమానిక దాడులను చేస్తూనే ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇజ్రాయెల్ మరోసారి గాజాపై తాజాగా జరిపిన వైమానిక దాడుల దృశ్యాలు చూడండి. ఆ భవనంపై ఇజ్రాయెల్ ప్రయోగించిన మిసైల్ వచ్చి చూడండి ఒకసారి, అదిగో ఇంకొకసారి మళ్ళీ చూడండి, మరొక్కసారి చూడండి. ఆ సీసీ కెమెరాలో ఆ దృశ్యం రికార్డ్ అయింది. ఒక్కసారి సీసీ కెమెరాలో ఆ దృశ్యం తొలుత రికార్డ్ అవుతున్నప్పుడు అంతా సాఫీగానే ఉంది. ఆ పేలుడు దాడికి సీసీ కెమెరా కూడా రివర్స్ అయిపోయింది. చూడండి ఒకసారి, భవనం సైడ్గా కనిపిస్తోంది. 1 2 3 బ్లాస్ట్ అయింది. ఆ దెబ్బకి సీసీ కెమెరా కూడా అడ్డం తిరిగిపోయింది. మొత్తం అక్కడ భవనం, ఆ పక్కనున్న భవనం నేలమట్టమైన దృశ్యాలు చూస్తున్నారు. గాజాలో ఇప్పటికీ మారణహోమం కొనసాగుతూనే ఉంది. అమెరికా అంటూ ఉంది గాజాలో ఉన్న పౌరులను, సుమారు 10 లక్షల మంది పౌరులను లిబియాకు తరలించాలి అని అనుకుంటూ ఉన్నాం, లిబియాకు తరలించడానికి ప్లాన్ చేస్తున్నాము అని. ఇప్పటికే కొన్ని దేశాలు గాజాలో వైద్య సహాయాన్ని, ఆహార సహాయాన్ని అందించడానికి వస్తూ ఉంటే వాటిపై ఇజ్రాయెల్ ఆంక్షలు కూడా విధించింది. 2023 నుంచి వేలాది మందిని ఇజ్రాయెల్ గాజాలో హతమార్చింది. ఇప్పటికీ అక్కడ ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసింది, ఇజ్రాయెల్కి యుద్ధ సామాగ్రిని పంపించింది, ఆయుధాలను పంపించింది, హమాస్ను లేకుండా చేయాలి అని ప్రతినబూనింది. మొదటి బాక్స్లో మీరు చూడండి, అక్కడ సాధారణ ప్రజలు కూడా అక్కడ తిరుగుతూ ఉన్నారు. రెండవ బాక్స్లో దాడి జరుగుతూ ఉన్నప్పటి దృశ్యాలు. ప్రిసైషన్ స్ట్రైక్స్ ఇంకా గాజాపై ఇజ్రాయెల్ చేస్తూనే ఉంది. 2023 నుంచి ఈ స్ట్రైక్స్ కొనసాగిస్తూనే ఉంది. 2023లో హమాస్ ఇజ్రాయెల్లో జరిపిన మారణహోమానికి ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంది. ఇజ్రాయెల్లో ప్రవేశించి అప్పుడు హమాస్ పెద్ద ఎత్తున మారణహోమానికి పాల్పడింది. సుమారు 200 మందిని వాళ్ళు పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు, బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారు. సుమారు 1200కి పైగా జనాన్ని అప్పుడు చంపేశారు హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడిలో. ఇది అక్టోబర్లో, అప్పుడు 2023 అక్టోబర్లో ఈ దాడిని తర్వాత దాడిని ప్రారంభించింది. 2023 అక్టోబర్ 8 నుంచే గాజాపై, హమాస్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికీ వేలాది మందిని చంపేసింది. రెండో బాక్స్లో ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు చూడండి ఒకసారి. మొత్తం గాజా అంతా నేలమట్టం అయిపోయింది. గాజాలో ఎక్కడ చూసినా ఇలా శిథిలమైపోయిన ఇల్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పట్లో గాజా అసలు తేరుకునే పరిస్థితే లేదు. గాజాలో మనిషి అన్నవాడు నివాసానికి యోగ్యం కాని పరిస్థితి గాజాలో కనిపిస్తూ ఉంది. అమెరికా ఇప్పుడు ఈ ఉద్రిక్తతలను కొంత సడలించాలి అనే ప్రయత్నం చేస్తున్నామంటూ కొన్ని కబుర్లు చెప్తోంది. కానీ దీనికి అంతటికీ కారణం అమెరికా ఇజ్రాయెల్కు చేసిన సహాయం కూడా, కానీ ఇజ్రాయెల్పై హమాస్ చేసిన మారణహోమానికి కూడా ఇది కారణం. ఇజ్రాయెల్పై గాజా నుంచి హమాస్ చేసిన ఈ దాడికి ప్రతీకారంగా అప్పటి నుంచి గాజా స్ట్రిప్ను మొత్తం ధ్వంసం చేసింది. ఇప్పుడు గాజాలో ఆకలి కేకలు వినిపిస్తూ ఉన్నాయి. గాజాలో చిన్న పిల్లలు ఎండిపోయిన డొక్కలతో కనిపిస్తూ ఉన్నారు. ఆకలి కేకలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. సరిగ్గా ఒక పూట కూడా వాళ్ళకి తినటానికి తిండి లేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఎవరైనా ఆహారాన్ని అక్కడికి సాయంగా అందించడానికి వెళ్తూ ఉంటే 1 నిమిషంలోనే అయిపోతూ ఉంది. కానీ దానిపై కూడా ఇజ్రాయెల్ ఆంక్షలు కూడా విధించింది. ఇప్పటికీ ఆ దాడులు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా చేసిన దాడి దృశ్యాలని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. యుద్ధం ఎంత భయానకంగా ఉంటుందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇజ్రాయెల్ గాజాపై ఇప్పటికీ ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. దీనికి అంతటికీ కారణం హమాస్ ఇజ్రాయెల్పై ఒక్కసారిగా విరుచుకుపడి, ఇజ్రాయెల్ పశ్చిమ ప్రాంతం నుంచి, అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది, ఇజ్రాయెల్ పశ్చిమ ప్రాంతం నుంచి ఈ హమాస్ ఉగ్రవాదులు చొరబడి
ఇజ్రాయెల్లో మారణ హోమాన్ని సృష్టించారు. సుమారు 1200-1500 మందిని చంపేశారు. ఒక 200 మందిని తీసుకుని వెళ్ళి బందీలుగా పట్టుకున్నారు. అప్పటి నుంచి బందీలను విడిపించడానికి ఇజ్రాయెల్ డిమాండ్స్ పెడుతూనే ఉంది. కానీ హమాస్ మాత్రం దాడులను కొనసాగిస్తూనే. హమాస్కి ఇరాన్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇరాన్లో కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్కి కూడా దాడులు జరిగాయి. ఇది ఎటువైపు దారి తీస్తుంది, ఏ దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అవుతాయనే ఒక భయం ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. అమెరికా పూర్తి సాయం ఇజ్రాయెల్కు చేస్తూనే ఉంది, ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఇప్పుడు కొంత ఉద్రిక్తతలను సడలించాలని అనుకుంటూనే ఉంది. లిబియాకు 10 లక్షల మంది ఇజ్రాయెల్ పౌరులను తరలించాలని అనుకుంటూనే ఉంది. గాజాను తమ దత్తత తీసుకుని రాబోయే కొన్ని సంవత్సరాల్లో అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా మారుస్తామని అమెరికా చెబుతూనే ఉంది. కానీ గాజాలో మాత్రం పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఆకలి కేకలతోనే, రోగాలతోనే ప్రజలు చనిపోయే పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇంకా దాడులు చేస్తూనే ఉంది. తాజాగా చేస్తున్న దాడి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నది మనం పాకిస్తాన్పై ప్రయోగించినటువంటి దాడి. ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి, భారత్లో పాకిస్తాన్ మారణ హోమాన్ని సృష్టిస్తే అందుకు ప్రతీకారంగా మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభిస్తే, దానికి మళ్ళీ ప్రతిచర్యగా పాకిస్తాన్ సైనిక చర్యను ప్రారంభిస్తే 2 రోజుల్లోనే మనం పాకిస్తాన్ని తొక్కిపెట్టిన ఆర్తీసాం. దీనికి వెంటనే అమెరికా కలగజేసుకుని శాంతి అని అంటూ ఉంది. మరి అటు ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న దాడికి మాత్రం ఏకంగా 2-3 సంవత్సరాలుగా దాడులు కొనసాగుతూ ఉన్నా, అక్కడ విపరీతంగా ప్రజలు చనిపోతూ ఉన్నా, విపరీతమైన రక్తం అక్కడ రోడ్లపైన గాజాలో పారుతూ ఉన్న అమెరికా మాత్రం ఇప్పటికీ ఆయుధాలను సప్లై చేస్తూనే ఉంది. అక్కడ శాంతి గుర్తు రాలేదు. ఇక్కడ పాకిస్తాన్ విషయంలో మాత్రం IMF నుంచి నిధులను సమకూర్చింది. మళ్ళీ పాకిస్తాన్ బలమైన దేశం అంటూ అమెరికా చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కూడా మనం ఇక్కడ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇక గాజా దగ్గరికి వెళ్తే చూడండి ఒకసారి, గాజాలో చూడండి ఒకసారి ఆ చిన్నపిల్లలు ఆకలి కేకలతో వాళ్ళు అలమటించిపోతున్నారు, ఎండిపోయిన డొక్కలతో అలమటించిపోతున్నారు. అప్పటి వరకు మసలిన వాళ్ళ ఇల్లు ఇప్పుడు మట్టి దిబ్బలుగా కనిపిస్తూ ఉంటే ఎటు వెళ్ళాలో తెలియక అలమటించిపోతున్నారు. ఎటువైపు నుంచి ఏ మిసైల్ వచ్చి తమపై పడుతుందో, ఏ క్షణం వాళ్ళ ఊపిరి ఆగిపోతుందో తెలియక వాళ్ళు బాధపడుతున్నారు. చిన్న పిల్లల తల్లులైతే అటు పాపం ఇవ్వటానికి వాళ్ళకి పాలు రాక, కనీసం వాళ్ళకి ఒక తినటానికి ఒక మెతుకు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి దయనీయమైన పరిస్థితులు ఇప్పుడు గాజాలో కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఇజ్రాయెల్ గాజాపై మిసైల్స్ను ప్రయోగిస్తూనే ఉంది. ఆ దృశ్యాలే అదిగో ఆ దృశ్యాలే తాజాగా జరిపిన దాడి దృశ్యాలు. రెండో బాక్స్లో శిథిలమైపోయిన ఇళ్ళు, అక్కడ చిన్న పిల్లలు ఆ శిథిలమైపోయిన ఇళ్ల ముందే భయంతో వాళ్ళు నిలబడిన దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, గాజాలో సాధారణ పరిస్థితులు తీసుకుని రావడానికి అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ఇంకా మిసైల్స్ను ప్రయోగిస్తూనే ఉంది. ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది గాజా. ఇప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూనే ఉంది, మిసైల్ దాడులు చేస్తూనే ఉంది. ఏంటి అక్కడ పరిస్థితిని ఎలా చూడాలి? ఏంటంటే హమాస్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు పదే ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తుండటంతో మళ్ళీ ఆ దాడులు పెంచుతుంది. ఈసారి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని, ఈసారి మేము చేయబోయే దాడులు చాలా భయంకరంగా ఉంటాయి, పెద్ద సంబంధించినటువంటి మిజైల్స్ తో చాలా తీవ్రమైనటువంటి దాడి చేయబోతున్నామంటూ దాడి చేస్తా ఉన్నారు. ఈ మొత్తం దాడిలో చిన్న పిల్లలు చనిపోయారు, తర్వాత సామాన్య పౌరులు చనిపోయినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయినా కూడా దీన్ని వాళ్ళు ఆపేది లేదు అంటూ చెప్తా ఉన్నారు. పదే ఆయుధాలతో ఇజ్రాయెల్ పైన దాడులకు పాల్పడుతున్నటువంటి ఈ హమాస్ తీవ్రవాదుల పైన ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తా ఉంది. ఇరు దేశాల మధ్య సీజ్ఫైర్ ఒప్పందం కుదిరింది, ఎవరిపైన ఎవరు దాడి చేసుకోకుండా అనేటువంటిది. అది కొన్ని రోజులు మాత్రమే కొనసాగింది. ఇది అమెరికా దీనికి సంబంధించిన ప్రకటన చేసిన తర్వాత. కానీ దక్షిణ గాజాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఖాన్ యూనిస్, తర్వాత టెల్ అవీవ్ ప్రాంతాల్లో భీకర దాడులను ప్రారంభించింది. దాంట్లో వైమానిక దాడులు, ఎయిర్ స్ట్రైక్ ద్వారా పెద్ద ఎత్తున మిసైల్స్ ను ప్రయోగించడం జరిగింది. దీంట్లో కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఆకలితో అలమటిస్తా ఉన్నటువంటి విజువల్స్ కూడా కొన్ని బయటకు వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే గాజాను ఒక జల్లెడ మాదిరిగా మార్చింది ఇజ్రాయెల్. ఒక ప్రాంతం అంతా కూడా మొత్తం ఒక శ్మశానం మాదిరి మారిపోయింది. ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో, ఎన్ని సముదాయాలు ఉన్నాయో, కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని దాడి చేసింది. ఒక ప్రాంతం అంతా ఎవరు నివసించలేనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని నగరాలు ఉన్నాయి, ఇప్పుడు టెల్ అవీవ్, తర్వాత ఖాన్ యూనిస్, ఈ ప్రాంతాల పైన కూడా దాడులకు పాల్పడతా ఉంది ఇజ్రాయెల్. ఇంత ముందు వరకు మేము ఒప్పందం ప్రకారం ఊరుకున్నాము, కానీ హమాస్ రెచ్చగొడతా ఉంది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పౌరులని
టార్గెట్ చేసుకుంటున్నారని. ఎందుకంటే హమాస్ దగ్గర ప్రస్తుతం ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా బందీలుగా ఉన్నారు. అమెరికా, తర్వాత ఇజ్రాయెల్, ఈ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా బందీలుగా ఉన్నారు. వారిని విడుదల చేయాలని అమెరికా కోరుతా ఉంది. దాంట్లో భాగంగా నిన్న ఒక అమెరికాకి సంబంధించినటువంటి బందీని విడుదల చేస్తారు. హమాస్ వాళ్ళని బందీలను పెట్టుకొని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ, ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు జరగకపోతే అక్కడ బందీలుగా ఉన్నటువంటి వారిని చంపేస్తా ఉన్నారు అత్యంత దారుణంగా. ఇది గుర్తించి ఇప్పటికే ఇజ్రాయెల్ పలు దాడులు చేసింది. ఇక ముందు కూడా హమాస్ ఉగ్రవాదుల పైన ఊరుకునేది లేదు, మేము సాఫ్ట్ గా ముందుకు వెళ్లేది లేదు. ఖచ్చితంగా ఈ హౌతీలు ఎంతమంది ఉన్నారో వారందరినీ పూర్తి చేసేంత వరకు, వారందరిపైన దాడి చేసేంత వరకు ఖచ్చితంగా ఇలాగే ముందుకు వెళ్తామంటూ చెప్పే అంటే ఇప్పట్లో ప్రయత్నం. గాజాలో శాంతియుత పరిస్థితులు, శాంతియుత వాతావరణం నెలకొనే అవకాశం లేదని అనుకోవాలా? ఇప్పటికే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మేము గాజాను దత్తత తీసుకుంటాము, అక్కడ అన్ని పౌర నివాసానికి కావాల్సిన అన్ని సదుపాయాలు చేస్తాం, కొన్ని ఇయర్స్ మేము దత్తత తీసుకుంటామని. మరోవైపు లిబియాకు అక్కడ పౌరులను ఒక 10 లక్షల మంది పౌరులను లిబియాకు పంపించడానికి కూడా మేము చర్యలు తీసుకుంటున్నామని అమెరికా అంటుంది. ఇటు ఇజ్రాయెల్ మాత్రం ఇంకా మిసైల్స్ దాడులు చేస్తూనే ఉంది. సో ఇప్పట్లో అక్కడ సాధారణ పరిస్థితులు ఏర్పడి పాపం చిన్న చిన్న పిల్లలకు కనీసం ఆకలి తీరే అవకాశం కూడా ఇప్పుడు లేదనుకోవాలా? నిజంగా ప్రస్తుతం అయితే లేదు సిచ్యువేషన్. మనము గతంలో దాడులు జరిగిన ప్రాంతాలకు సంబంధించినటువంటి విజువల్స్, ఫోటోలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇప్పుడు హౌతీల పైన, హమాస్ సంబంధించిన ఉగ్రవాదుల పైన దాడి చేయడానికి దాదాపు 1000 యుద్ధ ట్యాంకులు సిద్ధం చేసింది. వారి భూభాగంలోకి వెళ్తా ఉంది. గాజా భూభాగంలోకి ఇజ్రాయెల్ ఎంటర్ అయ్యి వారందరినీ సంహరిస్తాం, ఒక్క టెర్రరిస్ట్ లేకుండా చూస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. యాక్చువల్గా ఇజ్రాయెల్ టార్గెట్ సాధారణ ప్రజలు కూడా కాదు, కానీ సాధారణ ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఈ హమాస్ ఉగ్రవాదులు ఆసుపత్రులు, స్కూల్స్, నివాస సముదాయాలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఆయుధాలు దాచుకోవడము, అక్కడే ఉండడము, ఇలా వాళ్ళు టార్గెట్ గా ముందుకు వెళ్తా ఉన్నారు. వీడియోలు రిలీజ్ చేసింది ఇజ్రాయెల్. ఇట్లాంటివన్నీ మనం గతంలో చూసాం. సొరంగాలన్నీ కూడా ఆసుపత్రి లోపల అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని విజువల్స్ విడుదల చేసింది. కొన్ని 1000 యుద్ధ ట్యాంకులతో హమాస్ పైన దాడి చేయడానికి ముందుకు వెళ్తున్నామంటూ నెతన్యాహు స్టేట్మెంట్ చేశారు. వదిలేది లేదంటూ ముందుకు పోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఈ గాజాను దాదాపు అడ్డుగా పెట్టుకొని గాజా స్ట్రిప్ ఏదైతే చిన్న బిట్ ఉందో ఆ ప్రాంతం నుంచి, ఆ భూభాగం నుంచి పదే ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తా ఉన్నారు. దానికి ముస్లిం కంట్రీస్, ఇంకా కొన్ని కంట్రీస్ మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఇజ్రాయెల్ శత్రు దేశాలని కూడా అక్కడికి ఆయుధాలను, తర్వాత వారు ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి హమాస్ తీవ్రవాదులకు అప్పచెప్తా ఉన్నటువంటి పరిస్థితి. దీన్నే ఆక్షేపిస్తా ఉంది ఇజ్రాయెల్ పదే మా పైన దాడికి. అసలు ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో 365 డేస్ యుద్ధం చేసేటువంటి ఏకైక దేశం ఇజ్రాయెల్. చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ముస్లిం కంట్రీస్ అన్ని ఇజ్రాయెల్ పైన ఎప్పుడు దాడి చేస్తూ ఉంటాయి. వారందరినీ నిరోధించే ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా గాజా పైన పెద్ద ఎత్తున దాడి చేసింది. గత కొంతకాలంగా చేస్తూనే ఉంది. ఒప్పందాన్ని పక్కన పెట్టి ఐడిఎఫ్ పైన ఈ హమాస్ తీవ్రవాదులు దాడి చేశారు ఇజ్రాయెల్ పైన, మళ్ళీ ఒప్పందం కుదిరిన తర్వాత. సో దాంట్లో భాగంగా మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేస్తా ఉంది తీవ్రవాదుల టార్గెట్ గా. దాంట్లో చిన్నపిల్లలు, కొంతమంది సాధారణ పౌరులు కూడా చనిపోతున్నటువంటి కనిపిస్తా ఉంది. రైట్ మధు, ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న మిసైల్స్ తో గాజా ఇంకా వణికిపోతూనే ఉంది. గాజాలో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న మిసైల్స్ భయానక శబ్దాలు ఒకవైపు, అక్కడ ప్రజలు, చిన్నపిల్లల ఆకలి కేకలు మరొక వైపు కనిపిస్తూ ఉన్నాయి. హృదయ విదారక దృశ్యాలు, విధ్వంసకర దృశ్యాలు ఇవి గాజాలో కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ మరోసారి హమాస్ను టార్గెట్గా చేసుకుని మిసైల్స్ను ప్రయోగించింది. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూనే ఉంది, ప్రెసిషన్ స్ట్రైక్స్ చేస్తూనే ఉంది. గాజాలో మారణ హోమం ఇంకా కొనసాగుతూనే ఉంది. గాజాలోని దేర్ అల్ బలాహ్ ఖాన్ యూనిస్ నగరాలపై, గాజాలోని దేర్ అల్ బలాహ్ ఖాన్ యూనిస్ ఈ నగరాలపై ఇంకా దాడులు చేసింది. ఒకసారి తాజాగా జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మిసైల్ వచ్చి పెద్ద శబ్దంతో పడేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బ్లాస్ట్లో చనిపోయారు. ఇజ్రాయెల్ దాడిలో, ఈ తాజా దాడిలో 100 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ఇజ్రాయెల్
గాజా. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి వేలాది మంది చనిపోయారు, లక్షలాది మంది రోడ్డున పడ్డారు. ఇప్పటికీ గాజాలో ఎక్కడ చూసినా కూడా శ్మశాన వాతావరణం కనిపిస్తుంది, కూలిపోయిన ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఒకవైపు నిశ్శబ్దంగా ఉన్న వైపు ఒక్కసారిగా మిసైల్ వచ్చి చేసే పెద్ద శబ్దంతో మారణ హోమం కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నిశ్శబ్దం కనపడగానే చిన్నపిల్లల ఆకలి కేకలు అక్కడ వినిపిస్తూ ఉంటాయి. కనీసం ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ఆహార పదార్థాలను లేదంటే మందులను సప్లై చేయడానికి కూడా అవకాశం లేదు. ఇజ్రాయెల్ ఆంక్షలు విధించింది. దీనికి కారణం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లో సృష్టించిన మారణ హోమానికి ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. ఎంతో మంది పౌరులు చచ్చిపోయారు, చిన్న చిన్న పిల్లల ఆకలి కేకలు అక్కడ వినిపిస్తున్నాయి. అమెరికా అంటుంది 10 లక్షల మంది గాజాలో ఉన్న పౌరులను లిబియాకు తరలిస్తాం, గాజాను మేము దత్తతకు తీసుకుంటాం, సాధారణ పరిస్థితులు తీసుకువస్తాము అని చెబుతూ ఉంది. కానీ కువైట్ లాంటి కంట్రీస్ అక్కడికి మందులను ఆహార పదార్థాలను పంపించే ఏర్పాట్లు చేసినప్పటికీ అవి సరిపోవడం లేదు. ఇప్పటికీ ఇజ్రాయెల్ కూడా ఆంక్షలు విధిస్తుంది. అలా మందులు ఆహార పదార్థాలు తీసుకువెళ్లే వాటిపై కూడా ఆంక్షలు విధించి వెళ్లకుండా వాటిని అడ్డుకుంటూ ఉండటంతో మిసైల్స్ చేసేటటువంటి శబ్దం, మిసైల్స్ సృష్టించే మారణ హోమంతో పాటు చిన్న పిల్లల ఆకలి కేకలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ యుద్ధానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో, ఎప్పుడు గాజాలో శాంతియుత పరిస్థితులు కనిపిస్తాయో తెలియని దృశ్యాలు అక్కడ ఉన్నాయి. 2023 అక్టోబర్లో ఈ హమాస్ దళాలు ఎప్పుడైతే ఇజ్రాయెల్లో మారణ హోమాన్ని సృష్టించాయో అప్పటి నుంచి ఇజ్రాయెల్ హమాస్ను టార్గెట్ చేసుకొని ప్రతీకార దాడులు చేస్తుంది. గాజాలో మొత్తం హమాస్ని నిర్వీర్యం చేయడం, హమాస్ ప్రతినిధి, హమాస్ ఉగ్రవాదులు, హమాస్ సంస్థ అనేది లేకుండా చేయాలి అనే లక్ష్యంతో ఈ దాడులు చేస్తుంది. అందులో వేలాది మంది సాధారణ పౌరులు చనిపోతున్నారు. గాజాలో ఉన్న పరిస్థితులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.